అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పక్కన ఆడుతున్నప్పుడు ఎట్లా అనిపించింది కిరణ్ గారితో? ఆ డాన్స్ మూమెంట్స్ అన్ని సూపర్ అయితే. ఇప్పుడు వరకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అకౌంట్ లో? నాకు 2 lakhs ఉన్నారు. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ నేనే చేస్తాను. ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా మీరే? అవును. ఓహో సూపర్ అయితే, మామూలు ఎడిటింగ్ కాదు. సెట్ కి లింగి కట్టుకుని వచ్చావా? అక్కడ బస్ ఎక్కేటప్పుడు లింగి మీదనే వచ్చారు. ఏంటి ఎమోషన్? ఎమోషన్ అని కాదు, ప్యాంట్ అనేది నాకు అలవట్లేదు. అన్న ఫోన్ వాడతావు కదా? ఫోన్ వాడతావు, మెసేజ్ చేస్తావు, వాయిస్ ఏంది వాయిస్ నోట్లు పెడతావా? మెసేజ్ చేయవా? ఎందుకు? చదువు రాదు కదా. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు? నేను చదువుకోలేదు. డిమాండ్ అన్నావు, సప్లై అన్నావు, వైరల్ అయిపోయాను అన్నావు, ఇదంతా ఇంగ్లీషే. ఇదంతా ఇంగ్లీషా? అట్లయితే మనకి తెలియదు. ఏం చదువుకున్నావు? స్కూల్ కి ఎప్పటి వరకు వెళ్ళాను చెప్పు. తమ్ముడు నేను ఇద్దరు స్కూల్ కి పోతే బుక్స్ ఇచ్చారనమాట. అప్పుడంతా ఒడ్లు పోసే ఏంటంటే పార్లు ఉంటాయి, దాంట్లో దాచిపెట్టాను అనమాట. స్కూల్ కి పోదాం ఆ బుక్ తీసుకుని అనేసి దాంట్లో పోయి చూసా. ఎలుగులు మొత్తం కొరిగేసి కాదు, నువ్వు చివరగా చూసిన సినిమా ఏంటి? ఆడవారి మాటలకే అర్థాలే వేరా? నిజంగా అదే ఆ సినిమావే చూసింది. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది నీకు సినిమాలు చూడడానికి? ప్రస్తుతం ఉంటది అనమాట, టీవీ ఉంటది. అది కాకుండా ఇప్పుడంతా మొబైల్ వచ్చింది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? తెలుగులో ఏమంటారో ఫోన్ ని తెలుసుకో. మాట్లాడే స్విచ్ బోర్డు అంటారా? హలో స్విచ్ బోర్డు ఇంగ్లీష్. అట్టయితే మన తెలుగులో ఏం కనిపెట్టలేదు. అట్టయితే కాదు, అసలు ఫేస్బుక్ అని ఒక యాప్ ఉంది తెలుసా నీకు? ఫేస్బుక్ ఉంది. దాంట్లో ఇప్పుడంతా వైట్, దాంట్లో రెడ్. ఎందుకు వైట్ ట్రాన్స్ఫర్ అయ్యావు? అప్పుడు అత్తగారు కొత్తగా కొనిచ్చారు చొక్క, దాన్ని వేసుకుని సెల్ఫీ తీసుకుని. రాఖీ కడితే గిఫ్ట్ ఏమి ఇస్తావు? చేపల పులుసు అని చెప్పు. మన గారు ఉండేది అదే కదా. ఇంత కష్టపడి ఎందుకు వచ్చావో తెలుసా? అసలు పూర్తిగా వచ్చేది సాధ్యాలు కూడా లేదు మా గారు. చెప్పుకోవాలంటే ఒక ఇది. మా నాన్న ఆటో డ్రైవర్ అండి. మా తమ్ముడు మా అన్న ఆటకెళ్తారు స్టిల్ ఇప్పుడు కూడా. మేమైతే ఇద్దరం. మా అన్న అయితే బయలుదేరి మేస్త్రి చేస్తాడు. మేమంతా ఫ్రీగానే చేసాం. ఇప్పటికి కూడా మాకు ఛార్జీలు కూడా లేవు. అట్లా వచ్చాయి. ఇప్పుడు దీ షో కూడా ఫ్రీయేనా? ఇది ఇచ్చారు తక్కువ, అంటే ఇంకా అది మనకి సరిపోనంత అలా ఇచ్చారు. తనకి ఇంకా ఆటో పని ఆగిపోద్ది. ఆటో నడుపుతున్నావా? ఆటోనే నడపాలి, తప్పుతుంది. మత్స్య సంపద కూడా లేదు. పూర్తిగా మత్స్యకారులు అనేది ఇక రసించిపోయేటట్టుగానే కనిపిస్తుంది అంతే. ఎంత వస్తుంది అన్న నెలకి ఆటో నడిపితే? నెలలెక్కలు వేసుకుంటే ఇప్పుడు అది కాకుండా గవర్నమెంట్ ఫ్రీ బస్సు వదిలేసి, అది కూడా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఫ్రీ బస్సు వదిలేసి అది కూడా దాని మీద ఆధారపడితే అది కూడా లేకపోతే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇంకా మీరు నెల్లూరు కాకుండా హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హైదరాబాద్ లోనా అన్న? ఏందన్నా హైదరాబాద్ సిటీ చూడాలా? చూడవేంటి? రోజు ఆఫర్లు వచ్చినప్పుడల్లా బస్ ఎక్కొస్తావా? అలా వచ్చినా మేలే. ఎందుకు? ఏడు ఆడబెట్టినా డబ్బులే, మనం ఏం చేస్తాం? కాదు, అంత సంపాదించుకునే ఆపర్చునిటీ వస్తే ఇంత కష్టపడి ఎందుకు వచ్చావో తెలుసా? అసలు పూర్తిగా వచ్చేది సాధ్యాలు కూడా లేదు మా కాడ. చెప్పుకోవాలంటే ఒక ఇది. నేను వద్దురా అన్నా వీళ్ళతోటి, లేదు మాస్టర్ అవకాశం వచ్చినప్పుడు పోవాలా. ఒక్కరు కూడా కోఆపరేట్ చేయట్లా. బాగుందని కోఆపరేట్ చేసేవాళ్ళే కానీ వాళ్ళు ఎంజాయ్ చేసి మేము ఎంజాయ్ చేసుకుంటాం అన్నాం. వాళ్ళు ఇంటికాడ బాధలు చెప్పుకోవాలంటే అసలు ఇంటికాడైతే ఎట్ట చేస్తున్నారు? ఇన్నిసార్లు పోతున్నారా హైదరాబాద్కి? ఏమైనా మీకు పేమెంట్ వస్తుందా? లేక కొంతమంది అయితే పూర్తిగా వీళ్ళు పోయి సినిమాలో పోయి చేశారా, వీళ్ళకి అమౌంట్ ఇంత ఇచ్చేస్తున్నారు, అంత ఇచ్చేస్తున్నారు లెక్కలా అనుకుంటా ఉన్నారు.
మేమంతా ఫ్రీగానే చేసాం. మా టాలెంట్ని చూసి పిలిచారు కాబట్టి ఇప్పటికి కూడా మాకు ఛార్జీలు కూడా లేవు. అట్ట వచ్చాము ఇక్కడ. వీళ్ళు చూడు ఎట్లా అవుతున్నారు. వీళ్ళు బాధ నాకు తెలుసు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. అట్లా ఉంటుంది హైదరాబాద్లో. ఎన్నో బాధలు అంత బాధలో కూడా ఇంతలా నవ్వుతున్నాం అంటే దేనికి? నలుగురు నవ్వించడానికి. అన్ని బాధలు పెట్టిన కూడా ఇంతలా అందరినీ నవ్విస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంత కోపం రావాలి మాకు. అరే ప్రతి ఒక్కరు వచ్చి వీడు వచ్చి పోటీ ఆడతాడని కోపం రావచ్చు. అలాంటిది ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర నవ్వుతూ రండి చేద్దాం. వీళ్ళు కూడా ఏమనరు మాస్టర్. అంత కోఆపరేషన్గా ఉంటారు కాబట్టి ఎంత కోపపడినా కూడా ఒక మొక్క ఫోన్ చేస్తారు. ఇతని మీదనే నేను కోపంగా పడేది, కానీ ఇతను కాల్ చేస్తాడు. కోపపడింది ఎవరు? ఈయన మీద నేను కోపపడ్డాను. మమ్మల్ని కనపడని ఫోన్ చేశాడా? ప్రధానంగా మాట్లాడు. ఫోన్ చేశాడా? ఇంకా చేయలేదు. సరే నేనే ఫోన్ చేస్తాను, నేను చేస్తాను ఫోన్. అప్పుడు ఇంకేమో కోపం అంటే ఒక 5 నిమిషాలు అంతే. రెండో రోజుకు మళ్ళీ సండే వచ్చండి మళ్ళీ కంటిన్యూ వీడియోలో. ఏంటి ఇంట్లో కష్టాలు చెప్పండి, మామూలుగా కొన్ని చెప్పండి. ఎందుకంటే చాలా మాలాంటి వాళ్ళకి కూడా ఆ వీడియోలు చూసి నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను, మీకు ఏమన్నా ఉందా చెప్పండి అని కూడా అన్నా. అంటే ఇప్పుడు నాకు ఆకలి అయిందని నేను చెప్తేనే నాకు ఆకలి ఉందని మీకు తెలుస్తుంది, అంతే కదా. నేను చెప్పకపోతే ఏం తెలీదు. ఈ వైరల్ పిక్స్లో మీరు కనపడితే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలు చేయడానికే ప్రయత్నిస్తారు. ఎవరైనా అంతే. మీ పొజిషన్ మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఫ్రీగా చేశారు, ఇప్పుడు చెప్పేవారికి కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీస్ రావాలంటే డబ్బులు కావాలి కదా. మీరు ఆ నెల్లూరు నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? అంత ఎక్కువ ఏం ఖర్చు అంటే ఇంకా ట్రావెల్స్ ఖర్చు, అంత ఇంకేం లేదు. ట్రావెల్స్ అంటే అక్కడ పనులు వదులుకొని ఇక్కడ అంటే అక్కడ ఇంకా అక్కడ మళ్ళీ వీళ్ళు స్కూల్ సెలవులు దాన్ని చూసుకోవాలా, ఇంటి ఫ్యామిలీని చూసుకోవాలా, అంతే మెయిన్ చేసుకోవాలి. మన డెవలప్మెంట్ గురించి మనం వచ్చిన అవకాశం వదులుకోకూడదు. నెక్స్ట్ ఛాన్స్ మనకి పేరు వస్తుంది కదా అనే విధంగా ఫస్ట్ అలాగా చేయడం. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే తర్వాత వస్తుందిలే అనుకొని ఇంకా చేస్తా ఉన్నాం అంతే. ఖర్చు అంటే ఇంకా అదే, ఇంకా అక్కడ పని ఆగిపోద్ది కదా. ఇతనికి ఇంకా ఆటో పని ఆగిపోద్ది. ఆటో నడుపుతున్నావా? డైలీ ఆటో నడపాలి తప్పుతూ. సముద్ర ఆట కూడా మత్స్య సంపద కూడా లేదు, తగ్గిపోయింది కదా. ఇప్పుడు ముందులాగా చేయట్లేదు. పక్కన ఇంకా ఏరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన సముద్రంలో వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు. ఉండే కొండి మత్స్య సంపద వచ్చి అట్టే తగ్గిపోతా వస్తుంది. అంటే పోర్టులు కట్టేసి ఇలా ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అలా అంటా ఉన్నాం. ఇప్పుడు మత్స్యకారులకి ఆ పని కూడా పోతుంది మేడం. ఇప్పుడు పూర్తిగా మత్స్యకారులు అనేది ఇక రసించిపోయేటట్టుగానే కనిపిస్తుంది అంతే. పోతుంది. చాలా ఊర్లు కూడా కంపెనీలు రావడం వల్ల పోతా ఉన్నాయి కదా. ఊర్లు అక్కడి నుంచి ఇంకా వేరే దగ్గరికి బ్రతుకుతారు ఇట్లా అన్ని ఒకటి పోతూ ఫ్యామిలీని చూసుకోవాలి, కష్టపడి. ఈ టైంకి ఇంకా మారిపోయారు కదా. అంటే ఇంకా జనరేషన్ వరకు ఇంకా మారిపోతున్నారంటే ఇప్పుడు మా రేంజ్ లో ఉన్న వాళ్ళకి మారిపోతారు మేడం. ఇక ఆ వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మేము మారమంటే మా వృత్తి ఇదే, మా మత్స్యకారుల వృత్తే ఇదే, మేము ఇక్కడి నుంచి పోం, వాళ్ళని అరకట్టండి అని చెప్తున్నారు అంతే. మా సంపద అంతా వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేము అక్కడి నుంచి యాడ్ చేస్తాం. దీనికి సొల్యూషన్ ఎట్లా అన్నా? మరి ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కదా. అంటే అందరూ చదువుకోలేరు కదన్నా. ఇప్పుడు మీరు పిల్లల్ని బాగా చదివించాలంటే మీరు ఎక్కువ కష్టపడాలి. మీ పిల్లల్ని చదివించాలంటే కూడా ఇప్పుడు ఒక డాన్సర్ గా ఒక కార్డు తీసుకోవడానికి డబ్బులు లేక మీరు తిరిగి వెళ్ళిపోయారు. లేదంటే ఇక్కడే సెటిల్ అయిపోయేవాళ్ళు కదా. కొంచెం కష్టాలు పడి 5 years ఇక్కడే, 3 years వరకు ఇక్కడే ఉన్నాం. 5 years దాకా ఉన్నాం, వెళ్తూ వస్తూ. మీరే కొరియోగ్రఫీ చేసుకుంటారు, మీరే డాన్స్లు వేస్తారు, మీరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ థింకింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడైతే నువ్వు ఆటో నడుపుతున్నావా? ఎంత వస్తుంది అన్న నెలకి ఆటో నడిపితే? నెలలకి వేసుకుంటే ఇప్పుడు అది కాకుండా గవర్నమెంట్ ఫ్రీ బస్సు వదిలేసి, అది కూడా ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు. అది ఫ్రీ బస్సు వదిలేసి అది కూడా లాస్, అది కూడా దాని మీద ఆధారపడితే అది కూడా లాస్. మరి ఇప్పుడు ఎలా చదివిస్తున్నావు పిల్లల్ని? మీకు ఆర్థికంగా ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరంటే డాన్స్ చేస్తున్నారు, ఏదో మాస్టర్గా ఉన్నారు, మరి నువ్వెలా గెటాన్ అవుతున్నావు? ఎట్లా అంటే చేసేది ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అంతే. ఇక దీని మీదనే ఆధారపడదాం. ఈ ఎటో మన పావులోకి వచ్చాం కదా, దీని మీదనే ఆధారపడదాం అనేసి ఆ లెక్కలో ఆలోచిస్తామంటే
అది కూడా అంత మాత్రానే ప్రతి ఒక్కరికి ఎలాగైనా ఫ్రీగానే చేయాల్సి వస్తుంది. ప్రతి ఎవరు గుర్తి ఇట్లా బాగా చేస్తున్నారు ఏంది మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా ఇలా అడిగే వాళ్ళే లేరు. ఇద్దరు వచ్చేటప్పుడు బాధను చూసి నేను ముందుగానే చెప్పాను, ఇట్లాంటి పరిస్థితిలో పోవడం అవసరమా, మన దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు లేవు అంటే వీళ్ళు లేదు మాస్టర్ ఫస్ట్ అవకాశం వదులుకోకూడదు, ఎక్కడైనా తీసుకునైనా పోదాం. సరే మీ ఆశ నేను ఎందుకు కాదని మళ్ళీ నేను చెప్తే బాగోదు కదా, మీ మాట నేను ఎప్పుడు కాదని లేదు, సరే మీరు అనుకున్న ప్రకారమే మనం పోదాం అనేసి. సూపర్. అసలు మీరు నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఎంత చక్కగా మాట్లాడారు బ్రో మీరు. అసలు నాకు ఇన్ని అని తెలీదు, లేదంటే ముందు నుంచి ఎంత నవ్వుతూ నేను అసలు మాట్లాడేదాన్ని. అదంతా మర్చిపోతా చేస్తానే ఉంటా, అదంతా మనసులో పెట్టుకుంటే కష్టాలు ఉంటాయి. కానీ మీరు ఎంతో కొంత నేమ్ వచ్చింది ఫస్ట్ సినిమాకి, తర్వాత ఎందుకు ఫ్రీగా చేయకండి? ఇప్పుడు ఏదైనా మనకి ఎవరైనా పనిస్తే డబ్బులు వస్తాయనే చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరేమి సింగిల్స్ కాదు కదా, ఫ్రీగా అడిగితే చేయకండి. అదే ఇప్పుడు ఈసారి వస్తే అలాగా మాట్లాడు. ఇప్పుడు ఈ షో కూడా ఫ్రీయేనా? ఇప్పుడు ఇది శ్రీదేవి అది కూడా అంటే ఇచ్చారు తక్కువ, అంటే ఇంకా అది మనకి సరిపోనంత అలా ఇచ్చారు ఫస్ట్ టైం కాబట్టి. ఖర్చులు మొత్తం వాళ్ళే చూసుకో, ఇంకా ఫుడ్ మనం ట్రావెల్స్ ఖర్చు, రూమ్ రెంట్ అలాంటి వరకు అంటే మనం ఇక్కడ వరకు రాబలేదు కదా, అక్కడే చూసుకోవచ్చు. కానీ అవకాశాలు వదులుకోకూడదని వస్తున్నాం అంతే. సార్ నిజంగా కంటిన్యూగా అవకాశాలు వస్తే హైదరాబాద్ లో ఉంటారా? ఉంటామంటే మీరు బతకడానికి సరిపడే డబ్బు వస్తే లేదు, మా ఊర్లోనే ఉంటాం, అక్కడ నుంచే చేస్తాం. ఇక్కడ ఊర్లో ఉంటూ చేసుకుంటాం, అక్కడే బాగుంటుంది మాకు అక్కడే కంఫర్టబుల్ బాగుంటుంది అంతే, అక్కడే బాగుంటుంది. ఇక్కడ కంటిన్యూ కార్డు తీసుకొని వచ్చినా కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఇంటికే కదా వస్తాడు. అలాగే ఉంటది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.